ఈ రాత్రి వేళ కూడా ఒక అమూల్యమైన సందర్భాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. ప్రియులరా, భూమి మీద మనిషి ఆయుష్కాలం ప్రారంభంలో దాదాపు 1000 సంవత్సరాలు ఉంది. మరి నేటికి వచ్చేసరికి మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, ఎండ మావి లాంటిది, చాద మీద నుండి జారిపోవు నీటి బిందువు వంటిది. మంచిది. ఏది ఏమైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో ఒక సామెత ఉంది, కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా. మరి మీరు కాకులో హంసలో నాకు తెలీదు. ఈ సందేశం అయిపోయిన తర్వాత మీరు కాకులైతే మీ డైరీలో కాకులను రాసేసుకోండి, హంసలైతే హంసలనే రాసుకోండి. మీ విజ్ఞతకే, మీ పరిశీలనకే విడిచిపెడతా ఉన్నా. దాన్ని ఏమంటారు, ఆ సామెతల భావం ఏంటంటే మనం ఎన్ని రోజులు బ్రతికేమనేది కాదు ముఖ్యం కదా. ఆ బ్రతికిన కొద్ది దినాల్లో మనం ఎంత ప్రభావవంతంగా లోకానికి ఉపయోగపడ్డాం, సమాజానికి ఉపయోగపడ్డాం, మన వల్ల ఎంతమంది బాగుపడ్డారు, మనం ఎంతమందిని బాగు చేసాం, మనం ఎంతమందికి ఉపయోగపడ్డాం, మన వల్ల ఎంతమంది ప్రయోజకులయ్యారు, ఎంతమంది దేవునికి దగ్గరయ్యారు. సో మన ద్వారా ఇంపాక్ట్ ఏదైతే, ప్రభావం ఏదైతే ఉందో అది కలిగిన దినాలు ఎక్కువ గొప్ప, రోజులు కాదు. మన ప్రభావం, మనం ప్రభావితం చేసిన దినాలు గొప్పవి. అలాంటి సందర్భాన్ని నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 రాజుల కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఐక్య రాజ్యంగా ఉన్నారు. మీ అందరూ తెలుసు, మొదటి రాజు సౌలు, తదుపరి రాజు దావీదు, ఆ తరువాత సొలొమోను. యెరోబాము రెహబాము కాలానికి వచ్చేసరికి రాజ్యం 2 ముక్కలైపోయింది. ఒకటి యోధా రాజ్యం, రెండోది ఇశ్రాయేలీల రాజ్యం. ఇదంతా కూడా రాజుల చరిత్ర, ఇశ్రాయేలీల రాజుల చరిత్ర. చాలా సింపుల్గా చెప్తున్నాను నేను మీకు. ఇది మీకు అర్థం కావాలంటే దినవృత్తాంతాల 1వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, రాజుల 1వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం, మొత్తానికి 4 గ్రంథాలు చదివితే కానీ ఎక్కదు మీకు. కానీ చాలా సింపుల్గా చెప్తున్నాను నేను, 4 గ్రంథాలు కూడా చాలా సింపుల్గా చెప్తున్నాను. 3 రాజుల కాలంలో రాజ్యమంతా ఉమ్మడిగా ఉంది. ఆ 3 తర్వాత ఎవరైతే రాజులు వచ్చారో ఆ రాజుల కాలంలో రాజ్యం ఏమైంది, 2 ముక్కలైపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. ఒకటేమో ఇశ్రాయేలీలు, రెండవది యూదులు. ఒకటి ఇశ్రాయేలీల రాజ్యం చెప్పండి, రెండవది యోధా రాజ్యం. ఈరోజు యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక ఆయన గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. అమ్మ జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 20 మంది, యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 19 మంది. వింటున్నారు జాగ్రత్తగా? ఇశ్రాయేలీల రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు విడిపోయిన తర్వాత? 20. అలా ఉమ్మడిగా ఉన్న 3 పక్కనెట్టేసేయండి. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలను పరిపాలించిన వాళ్ళు 20, యోధా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు 19. అందులో ఈరోజు మనం యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 16 ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏందో ఆయన పేరే యోషియా. అందరూ చెప్పండి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరేంటి? యోషియా. ఇప్పుడు అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు మీతో వాక్యాన్ని పంచుకున్నా ఒక వ్యక్తి గురించి, అది స్త్రీ కావచ్చు లేదంటే పురుషుడు కావచ్చు. అమ్మా, ఎప్పుడైనా నేను వాక్యం చెప్పేటప్పుడు
ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యం. వ్యక్తిత్వాన్ని ఇంగ్లీష్లో క్యారెక్టర్ లేదా యాటిట్యూడ్, వైఖరి అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన క్యారెక్టర్ ఏంటా అనేది ఆలోచించుకోవాలి మనం. అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తి క్యారెక్టర్ స్టడీ మనం చేస్తున్నప్పుడు ఇంతకీ మన క్యారెక్టర్ ఎలాగుందో మనం ఏం చేయాలి? వాక్యమైన అర్థంలో పరిశీలించుకుంటూ రావాలి. అది ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. కొండ గుర్తుగా నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా, బైబిల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బైబిల్లోకి వెళదాం. 22వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 1వ వచనం నేను చదువుతున్నా. యోషియా యాళన ఆరంభించినప్పుడు, అంటే ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు, రాజు అయ్యే సమయానికి చదవండి, 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరం ఏలాడు. ఈయన ఎన్నో రాజు అని చెప్పాను నేను మీకు? 16వ రాజు. ఈయన పరిపాలనలోకి వచ్చే సమయానికి ఆయనకి వయసు ఎంతంట అమ్మా? ఈయన సింహాసనం ఎక్కే సమయానికి, రాజు అయ్యే సమయానికి వయసు ఎంతంట? 8 ఏళ్ళకి రాజు ఏం చేస్తాడు ఈ బుడ్డోడు? మొన్న రాత్రి ఒక బర్త్డే చేసాం ఒక బుడ్డోడిది. ఆ బుడ్డోడు ఉన్నాడు ఇక్కడ, మన రమేష్ గారి తనయుడు. ఎన్నేళ్ళు వచ్చినాయండి? 8 వచ్చినాయి. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఆ బుడ్డోడికి రాజ్య పరిపాలన ఏం తెలుస్తుంది? మరి ఒకసారి నా కోసం లేచి నిలబడడానికి నమస్కారం. అది కాదు. ఇప్పుడు యోషియా వయసు ఎంత? అది అంతే. అంతోడు యూదులకి ఏమయ్యాడు? అది మ్యాటర్. కూర్చుని ఆయన, గాడ్ బ్లెస్ యూ. మొత్తానికి ఎన్నేళ్ళు పరిపాలించాడంట? 31 సంవత్సరం. మొత్తం ఆయన వయసు ఎంత? 8 ఏళ్ళకి రాజు అయ్యాడు, 31 సంవత్సరం పరిపాలన చేశాడు, ఇంకా ఆ తర్వాత చచ్చిపోయాడు. మొత్తం ఆయన వయసు ఎంత ఇప్పుడు? అరౌండ్ వేసేసుకోండి గుర్తుపెట్టుకోవడానికి. దాదాపుగా ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. నా వయసు అనుకోండి, నేనే 1 సంవత్సరం పెద్ద ఉన్నాయేమో. అంటే దాదాపు నా వయసు బ్రతికి యోధా సమాజం మీద, ఇశ్రాయేలీల సమాజం మీద, చుట్టుపక్కల ఉన్న అన్యుల మీద ఎలాంటి ఇంపాక్ట్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎంతకాలం మనం బ్రతికామన్నది కాదు, ఎంత బాగా బ్రతికామన్నది చాలా ముఖ్యం. కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతకడం చాలా ముఖ్యం. 40 ఏళ్ళు మాత్రమే బ్రతికాడు. ఎవరో? యోషియా. సో 8 ఏళ్లకు, నేను మళ్ళీ మధ్యలో చెప్తాను, ఏం కంగారు పడకండి. 8 ఏళ్లకు పాలనలోకి వచ్చాడు. 31 ఏళ్ళు యూదుల రాజ్యాన్ని లేదా యోధా సమాజాన్ని ఏలాడు, పరిపాలించాడు. వెరీ గుడ్. ఇతని గురించి వ్రాయబడిన కొన్ని సందర్భాలు మనం విందాం. ఇంతకీ ఈయన తల్లి పేరేంటి అనేది మనం చదువుదాం. అతని తల్లి బొస్కాతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన ఎదీదా. తల్లి పేరు అందరూ చెప్పండి, ఎదీదా. రాజు పేరు అందరూ చెప్పండి, యోషియా. యోషియా తల్లి పేరు అందరూ చెప్పండి, ఎదీదా. ఇక తండ్రి ఎవరో కూడా మనం చూద్దాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. తండ్రి కూడా ఎవరో మనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో, మనస్సేకు ఆమోను కుమారుడయ్యాడు. అంటే మనస్సే ద్వారా ఎవరు పుట్టారు? ఆమోను పుట్టాడు. ఆమోను ఎవరు కుమారుడు? మనస్సేకి కుమారుడు. అమ్మా వింటున్నారా? వినాలి, బాగా వినాలి. నేను మళ్ళీ రివర్స్లో వెళ్తానే, అందుకని చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చదవండి మళ్ళీ. మనస్సే అనే రాజుకు ఆమోను రాజు అనేవాడు పుట్టాడు. తర్వాత ఆమోను అనే ఈయనకి యోషియా పుట్టాడు. ఇప్పుడు యోషియా ఎవరు కుమారుడు? ఆమోను కుమారుడు. ఆమోను ఎవరు కుమారుడు? మనస్సే కుమారుడు. రైట్. యోషియా ఎన్నో రాజు యూదులకి? 16వ వాడు. ఆమోను ఎన్నో వాడు? 15వ వాడు. అర్థమవుతుంది, అందుకే వెనక రివర్సల్ వెళ్తానన్నాను నేను. 16వ వాడు ఎవరు? యోషియా. వాళ్ళ తండ్రి ఎవరు? ఆమోను. ఆయన ఎన్నోవాడు? 15. ఆయన తర్వాత ఈయన కొడుకు వచ్చాడు మరి. రైట్. వాళ్ళ తండ్రి ఎవరు? ఆమోను తండ్రి ఇప్పుడే చదువుకున్నాం మనం, మనస్సే. మనస్సే ఎన్నో రాజు? 14. మనస్సే 14, ఆమోను 15, యోషియా 16. వెరీ గుడ్. ఇప్పుడు మనకి యోషియా తల్లిదండ్రులు ఎవరో
ఆయన ఎంతకాలం బ్రతికాడో, ఏ వయసులో రాజ్య పరిపాలనలోకి వచ్చాడో, ఎంతకాలం పాలన చేశాడన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలిసింది, సమాచారం తెలిసింది. రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి అర్థం కావాల్సింది, ఇందాక బాబుని లేపాను కనుక కొంత వివరణ ఇచ్చి ముందుకెళ్తా. మరి 8 ఏళ్ల ప్రాయంలో ఏం తెలుస్తుందండి వాళ్ళకి? ఇది మీకు అర్థం కావడానికి సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యాని మీ మనసును పెట్టి ఎలా చెప్పాలంటే, అగ్రకులాల వాళ్ళు ఎవరైనా, అగ్రకులాల వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ గ్రామంలో సర్పంచ్గానో లేకపోతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేసి ఉన్న వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. ఇంతవరకు మన రాష్ట్రంలో చాలా తక్కువ, ఎక్కడో అర్రకొరం ఉంటారు. మరి ఏం చేస్తారు వీళ్ళంటే, సీటు ఈ సంవత్సరం ఆ ఎస్సీలకో ఆ ఎస్టీలకో బీసీలకో వచ్చిందంటే పేరుకి ఎస్సీ వాడిని నిలబెడతారు. బాగా వినండి, ఇది అర్థమైతే మీకు యోషి 8 ఏళ్ళకి ఎలా చేశాడు అనేది అర్థమవుద్ది. సీటు ఈసారి ఎవరికి వచ్చింది? ఎస్సీల వాళ్ళకు వచ్చింది కాబట్టి ఆ పేరుకి ఎవరు నిలబెడతారు? ఎస్సీ క్యాండిడేట్ని నిలబెట్టి పెత్తనం ఎవరు చేస్తారు చెప్పండి? సాక్ష్యం ఆయనే. ఇది జరుగుతున్న వాస్తవం కదా, భయపడేదేముందే, నిజమా కదా? నిజమే. ఇది మీకు బాగా అర్థమైతే, వయసు 8 ఏళ్ళు, వాడికి ఏం తెలియదు, కానీ ప్రవక్త ఉంటాడు, యాజకుడు ఉంటాడు, శాస్త్రి ఉంటాడు. పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఉంటారు? ప్రవక్త ఉంటాడు, యాజకుడు ఉంటాడు, శాస్త్రులుగా శాస్త్రి ఉంటాడు, పెద్దలు ఉంటారు, సలహాదారులు ఉంటారు, సైనికులు ఉంటారు. పేరుకు మాత్రం ఈ బుడ్డని మాత్రం నిలబెట్టి, వాడికి 18 ఏళ్ళు నిండే వరకు మైనార్టీ ఎప్పుడు తీరిద్ది? అది ఆ రూల్ ఎక్కడొచ్చింది? బైబిల్ పెట్టిందే. 18 ఏళ్ళు నిండితేనే మైనార్టీ తీరినట్టు పిల్లలకని బైబిల్ రూల్ పెట్టింది. అది మనం ఇప్పుడు పాటిస్తున్నాం. ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా ఉన్నది ఏం కాదు. రాజ్యాంగంలో 99.9% బైబిల్లో ఉన్న లా, బైబిల్లో ఉన్న చట్టమే అందులో రాశారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. బైబిల్ అర్థమైతే మీకు చట్టం తెలుస్తుంది. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ బైబిల్ ధ్యానం చేస్తుంటే, మరికొంతమంది పిన్న వయసులోనే రాజులైన వారు ఉన్నారు. కేవలం యోషియా మాత్రమే కాదు. యోషియా 8 ఏళ్ళకి అయ్యాడు. 8 ఏళ్లలో ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేయకపోయినా కూడా ఆయన బొమ్మలాగా అక్కడ పెట్టేసి ఈ పెద్దలైన వాళ్ళు ఏం చేస్తారు? పాలన సాగిస్తారు. 18వ సంవత్సరం నిండిన తర్వాత వాడికి అధికార పగ్గాలు అప్పగిస్తారు. అప్పటికి ఆలోచించే జ్ఞానం, విజ్ఞత వస్తుంది కాబట్టి. అలాగే తక్కువ వయసులో రాజులైన వాళ్ళు ఇంకొక ఇద్దరు కూడా నేను చెప్తాను, మచ్చుకు మీకు ఇన్ఫర్మేషన్ కోసం రాసుకోండి. యోవాసు ఏమండి, అహజ్య కుమారుడు. ఈయన కూడా యూదా రాజ్యానికి రాజే. ఈయన పేరు యోవాసు, వాళ్ళ తండ్రి పేరు అహజ్య. ఈ యోవాసు కూడా 7 ఏళ్లకే రాజయ్యాడు. ఇంతకు మనం చెప్పుకున్న యోషి అన్న 8 ఏళ్ళకి రాజయ్యాడు, కానీ ఈ యోవాసు ఎన్ని ఏళ్ళకి రాజయ్యాడు? 7 ఏళ్ళ కంటే ఇంకా 1 ఇయర్ చిన్నడు. యోషియా కంటే ఇంకా 1 సంవత్సరం చిన్నవాడు. ఆ సందర్భాన్ని రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. ఇంకా చిన్న వయసు కదా. ఉందా మీ బైబిల్లో? ఏమ్మ ఇంకా తిరిగేస్తున్నారా? ఉందా బైబిల్లో? మళ్ళీ చెప్పన్నారా ఫ్రెండ్స్? రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏళ్ల వయసే అన్నాడు. తర్వాత మనస్సే. మనస్సే ఎవరు? యోషియా తాత. యోషియా తండ్రి ఎవరు? ఆమోను. ఆమోను తండ్రి ఎవరు? మనస్సే. ఇందాక ఆర్డర్లో చెప్పాను కదా. ఈ మనస్సే కూడా ఎప్పుడు పరిపాలనలోకి వచ్చాడు, ఏ వయసులో వచ్చాడని బైబిల్ చెప్తుందంటే 12 ఏళ్లకే రాజయ్యాడంట. అంటే పిన్న వయసులో రాజులైన వాళ్ళ జాబితా చెప్తున్నాను నేను. అది కూడా చూడండి. రాజుల 2వ గ్రంథంలోనే 21వ అధ్యాయము 1వ వచనంలో మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలెను. చాలు. ఓకే, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. రైట్. మొత్తానికి యూదా రాజ్యాన్ని పరిపాలించిన పాలకులు, రాజుల సంఖ్య నేను మీకు చెప్పాను 19 మంది. అందులో 16వ వాడే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యోషియా.
ఇప్పుడు యోషియా దగ్గరికి వద్దాం. యోషియా ఎలా బ్రతికాడో, ఎలా తన జీవితాన్ని ముగించాడో అనేది నేర్చుకోవాలి కనుక ముందు తన ముగింపును మనం చూద్దాం. ఏమ్మా, తన ముగింపు ఎలాగుందో, యోషియా ముగింపు ఎలాగుందో మనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. చదువుతున్నాను, వినండి. 35వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ వచనం నుండి జాగ్రత్తగా విందాం. కావున అతని సేవకులు, ఎవరి సేవకులు? యోషియా సేవకులు. రథం మీద నుండి అతన్ని దింపంటే అప్పటికేమైపోయాడు? చచ్చిపోయాడు. 39 ఏళ్ళకి ఏమైపోయాడు? యోషియా చనిపోయాడు. ఆ విషయాన్ని మీరు మనసుని పెట్టండి. మరణించిన తర్వాత అతనుకున్న వేరు రథం మీద కంటే శవాన్ని, డెడ్ బాడీని ఏం చేశారు? ఆ రథం మీద నుంచి వేరొక రథం మీదకి మార్చి యెరూషలేమునకు ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు. యోషియా డెడ్ బాడీని ఎక్కడ తీసుకొచ్చారు? ముగింపు మాట్లాడుతున్నా. యెరూషలేముకు తీసుకొచ్చారు. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడ్డాడు. యోదా, యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని బాగా ఏడ్చేశారంట. ఒకసారి వినండి. బాగా ఏడ్చేశారంటే వాడు మంచోడై ఉంటాడా, చెడ్డోడై ఉంటాడా? అందులో ఏడ్చినోళ్ళ కూడా ఎవరెవరట? యోధా సమాజం ఏడ్చిందంట. తర్వాత యెరూషలేము సమాజం అంతా ఏడ్చారట. అందరూ ఏడ్చారంట. అంటే అందరూ ఏడ్చారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఏడ్చారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక గుండు బదలాసిపోయి చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించడానికి పాదయాత్రలు చేశారు. అంటే మంచోడైతేనే ఏం చేస్తారు? జనాలు ఏడుస్తారు. ఈ మాటను బట్టి మనకి యోషి ఎలాంటి వాడు అని అర్థమవుతుంది? మంచివాడు. ఇంకా ముందుకెళదాం. 25వ వచనం. జనాలు మాత్రమే కాదు, యోధా సమాజం మాత్రమే కాదు, యెరూషలేములో కాపురం ఉన్నవారు మాత్రమే కాదు, అప్పటికి ప్రవక్తగా ఉన్న యిర్మీయా గారు కూడా. అప్పటికి ప్రవక్త ఎవరంట? యోషియా రాజుగా ఉన్నప్పటికీ యిర్మీయా గారు. ఆ యిర్మీయా ప్రవక్త కూడా ఏం చేశాడంటే యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేశాను. బాగా ఏడ్చేశాడంట. అర్థమవుతుందండి? సాధారణంగా ప్రవక్తలు అంటే నేటి సేవకులు అనుకోండి, సంఘంలో మాటలు సేవకుడికే, సంఘ పెద్దల మాటలు సేవకుడికే, విశ్వాసుల మాటలు సేవకుడికే, లోకంలో వ్యతిరేకించేది కూడా సేవకులనే. అన్ని దెబ్బలు ఎవరికి? సేవకుడికి. ఇప్పుడు సాధారణంగా అందరూ అసహించుకుంటున్నా, కోపగించుకుంటుంటే నిజం చెప్పేవాడు సేవకుడు అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? సత్యాన్ని ఉన్నదన్నట్టుగా దేవుని పక్షాన మాట్లాడేవాడే ప్రవక్త, సేవకుడు. ఉన్నదన్నట్టు చెప్తే ఎవడైనా ఇష్టపడతాడా? మాట్లాడు. ఈ సేవకుడు అంటే ఎందుకు అందరికి వ్యతిరేకం? ఉన్నదన్నట్టు చెప్తాడు కాబట్టి నొప్పి. తప్పు చేసేవాడికి తప్పు అని చెప్తే ఏమవుతుంది? నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. కాబట్టి సేవకుని ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చెప్పింది చెప్పినట్టు విన్నాడు కాబట్టి, వ్యతిరేకించలేదు కాబట్టే నచ్చాడు. ఎవరికి? యిర్మీయాకి. ఎవరు నచ్చారు? యోషియా. అంటే రాజులందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చెడ్డవారు ఉన్నారు. యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ చెడ్డవారిగానే ఉన్నారు. బాగా నోటీస్ చేయాలి ఈ మాట మీరు. మరి చెడ్డోడు చేస్తే ప్రవక్త ఏడుస్తాడా? దరిద్రం పోయింది అనుకుంటాడా? దరిద్రం పోయిందని అనుకుంటాడు. ఇతను చెడ్డవాడైతే యిర్మీయా ఆడవలసిన అవసరం లేదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఒక గొప్పవాడైన ప్రవక్త ప్రలాప వాక్యాలు పలుకుతున్నాడు, ఏడుస్తున్నాడు అంటే చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. ఎవరు? యోషియా. ఇంకా ముందుకు వెళదాం. ఇంకా గాయకులందరూ ఏడుస్తున్నారు, గాయకురాలందరూ ఏడుస్తున్నారు, తమ ప్రలాప వాక్యములు అతను గురించి పలుకుతున్నారు. నేటి వరకు అంటే నేటికి ఈ రోజుకి యోషియాను గూర్చి ఇశ్రాయేలీల్లో అలాగూ చేయటంటే ఆయన గురించి ఆ మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడవడం వారికి వాడుక. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు నా పాయింట్, యోధా సమాజం ఏడ్చింది, యెరూషలేములో ఉన్నవారు ఏడ్చారు. యిర్మీయా ఎందుకు ఏడ్చాడు అనే దానికి కొన్ని మాటలు చెప్తాను. యిర్మీయా గారు ఎందుకు ఏడాలి అనే దానికి కొన్ని మాటలు చెప్తారు. రాసుకోండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాడు. ఎందుకు ఏడ్చాడంటే అతను ఎంత మంచివాడు కాకపోతే ఏడుస్తాడు చెప్పండి?
ఏమండి? ఎందుకు ఏడుస్తారు? మంచివాడు చనిపోతే ఏడుస్తారు, అవునా కదా? అతను ఎంత మంచివాడు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇర్మియా ఏడవడానికి గల కారణం యోషియా మంచితనం అయితే, యోషియా మంచితనం ఏంటి అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. 2వ వచనం, 34వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ వచనం. అతడు అంటే ఎవరు? అతడు యోషియా. యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడుచుకున్నాడు. అంటే ఎవరు మెప్పు కోరుకోలేదు ఆయన బతికిన ఆ కొద్ది దినాలు? అమ్మా, జనుల మెప్పు కోరుకోలే. లోకం ఏమనుకున్నా, తన సమాజం ఏమనుకున్నా, తన సంఘం ఏమనుకున్నా, ఎవరేమనుకున్నా కూడా దేవుని దృష్టికి నీతిగా బతికాడు. ఇప్పుడు యోషియాని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? మనుషులను మెప్పించాలా, దేవుణ్ణి మెప్పించాలా? పౌలు ఏదన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో 1:10 అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేటికి ఇప్పటికీ నేను మనుషుల దయనే కోరుకునేవాడిని అయితే నేను క్రీస్తుకు దాసుణ్ణి కాదు. యోషియా ఎందుకు బాగా నచ్చాడు ఇర్మియా గారికి, ప్రవక్త గారికి ఎందుకు అంతలా ఏడ్చాడని అంటే, యోషియా బ్రతికిన దినాలన్నిట దేవుని దృష్టికి నీతిగా బ్రతికాడు. దేవుడు కోరుకున్నట్టు బ్రతికాడు. దేవుడు చేయమన్నట్టు చేశాడు. దేవుడు వద్దన్నది ఏది చేయలేదు. ఇంకా చూద్దాం. కుడికైనను ఎడమకైనను తొలగలేదు. అంటే దేవుని మాటలు పాటించే విషయంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫాలో అయ్యాడు, నడిచాడు. కుడికైనను ఎడమకైనను తొలగలేదంట. మరి మనం తిన్నగా తప్ప రెండు చేస్తాం. మనం తిన్నగా అనడం, మనం చెప్పింది చేయం. మనం వెళ్తే ఇటు పక్క వెళ్తాం, లేకపోతే ఇటు పక్క వెళ్తాం. ఇంకా ఏమన్నాడు చూడండి ఆయన గురించి. తన పితరుడైన, ఇది గొప్ప స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు నేను మాట్లాడేది, తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడంట. బాగా వినాలి. ఈ పదప్రయోగం బాగా నోటించి, బాగా అని ఎందుకు అంటున్నానంటే, ఈ మాట యోషియాకు తప్ప రాజులు ఎవ్వడికి కూడా ఈ మాట వ్రాయించలేదు, అన్వయించలేదు. సరిగ్గా దావీదు తర్వాత దావీదు అంతటి వాణ్ణి ఎవరు అనుకోవచ్చు, ఆ ప్లేస్లో ఎవరిని పెట్టొచ్చు అని అంటే బైబిల్ చెబుతోంది. మళ్ళీ చదవండి. తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా సరిపోయిన వాడు యోషియా. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం. ఇంకా ఎందుకు ఇర్మియా ఏడ్చాడు, ఏంటి ఆయన మంచితనం అంటే, 23వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 19వ వచనంలో, మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో. ఒకసారి ఇలా చూడండి. అంటే అంతకుముందు పరిపాలించిన రాజులంట ఉన్నత స్థలాల్లో ఏం చేశారంట, దేవుని మందిరం తప్ప కట్టకూడని మందిరాలన్నీ కట్టేసి, దేవతా మందిరాలన్నీ కట్టేసి విగ్రహ ఆరాధన చేసి దేవుడికి ఏం చేశారంట, ఎవరో ఈయనకు ముందటి రాజులు చేస్తే ఈయన వచ్చాక ఏం చేశాడంట, ఆ మందిరములన్నింటినీ యోషియా పాలనలోకి రాగానే తీసి పడేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచోడే కదా. విగ్రహారాధన నిర్మూలన చేశాడు. ఇంకా ఏం చేశాడు? ఎందుకు నచ్చుతాడండి ఇర్మియాకి? ఇర్మియా అంతలా ఎందుకు ఏడ్చాడండి? ఎంత మంచివాడు కాకపోతే ఏడుస్తాడండి ఇర్మియా? ఆలోచించండి. ఇంకా తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారం వాటికి చేసిన 24 వచనం, మరియు అని చేసిన ఎంత మంచోడు చూడండి. మరియు ఈ యోషియా కర్ణపిశాచం గలవారిని నిర్మూలన చేశాడు, సోది చెప్పేవాళ్ళని నిర్మూలన చేశాడు, గృహదేవతలను నిర్మూలన చేశాడు, విగ్రహారాధన నిర్మూలన చేశాడు. యోధా దేశమందు యెరూషలేమునందు కనపడిన విగ్రహాలన్నింటినీ యోషియా తీసి పడేశాడు. యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకంటే, వాక్యాన్ని జనాల్లో స్థిరపరచడానికి, బైబిల్లో ఏదుందో మీరు అలాగే బ్రతకాలి అని శాసించడానికి ప్రయత్నం చేశాడంట. దేవుడు ఎలా బ్రతకమన్నాడు, ఎలా బ్రతకమని మోషే ద్వారా వ్రాయించాడు. మీరు దానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, జాగ్రత్త అని ప్రజల్ని హెచ్చరించాడట. మంచోడా కాదు చెప్పండి? చాలా మంచోడండి. చూడండి ఆయన క్యారెక్టర్ స్టే ఎంత బాగుందో ప్రియులారా. ఏమండి ఇంకా
ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సందర్భాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం అంతా చదవండి. మంచివాడు కాబట్టే యోధా సమాజం ఏడ్చింది, యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు, ఈవెన్ ప్రవక్త అయిన యిర్మీయా గారు కూడా విలపించి ఏడ్చాడు, చాలా మంచివాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది ఒకటి. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, యోషియా గారు పుట్టకముందే 340 సంవత్సరాల క్రితమే యోషియా అనే ఆయన పుడతాడు. ఇంతవరకు పరిపాలించిన రాజులందరికంటే గొప్పగా పరిపాలన చేస్తాడు, వచ్చి ఈ చెత్తంతా తీసి పడేస్తాడు అని ముందుగానే యోషియా గురించి ఆయన పుట్టక ముందు, ఆయన పుట్టే సమయానికి 340 సంవత్సరాల క్రితమే యోషియా గారి గురించి ప్రవచనం ఉంది. బైబిల్లో సాధారణంగా యేసు ప్రభు గురించి ప్రవచనం ఉందా లేదా? చాలా ప్రవచనాలు ఉన్నాయి. అంటే పలానా వ్యక్తి పుడతాడు అని ప్రవచనం ఉందంటే ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు, అవునా కదా? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి ప్రవచనం ఉందా లేదా? ఉంది. ఏమండి, యేసు ప్రభు గొప్పవాడే, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా గొప్పవాడే. యేసు ప్రభువే చెప్పాడు కదా యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా. అలాంటి గొప్పవారి గురించి ముందుగా ఏం చేయబడుతుంది? పలానా వ్యక్తి పుడతాడు. ఆ గొప్పవారి జాబితాలు మనకు కనబడుతున్నాయన యోషియా. ఈయన గురించి 340 సంవత్సరాల క్రితమే ఈయన పుడతాడని వ్రాయబడింది. చూద్దాం ఆ మాట దయచేసి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. అంతట దైవజనుడైన ఒకడు, ఆయన పేరు రాయలేదండి, బాగా వినాలి. ఇక్కడ ఆ దైవజనుడనే ఆయన పేరు రాయలేదు. మీరు యోషియా అనుకునేరు సుమి. ఇప్పుడు మీరు చదువుతున్న ఆ వచనంలో ఉన్న దైవజనుడు యోషియా గురించి కాదు. ఆ దైవజనుడు వచ్చి యోషియా కోసం చెప్తాడు. ఆ దైవజనుడు ఎవరనేది రాయలేదు. ఏమండి, ఆ దైవజనుడు కాలానికి యెరోబాము అనేవాడు ఉన్నాడు. వాడే అప్పటికి అన్ని గుళ్ళు గోపురాలు కట్టించి మొత్తానికి సర్వనాశనం చేసి దేశం అంతా అపవిత్రం చేశాడు. ఆ కాలంలో వచ్చిన ఒక దైవజనుడట ఏం చేస్తున్నాడంటే, యెహోవా చేత సెలవునుంది యోధా దేశము నుండి బేతేలునకు వచ్చి ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలుచుండగా. అంటే అది ఏ బలిపీఠం? యెరోబాము కట్టించిన బలిపీఠం. అది ఏ బలిపీఠం? యెహోవా బలిపీఠం కాదు, అన్య దేవతల బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి నిలబడ్డాడంటే ఎవరు? ఒక దైవజనుడు. బాగా వినాలి. ఒక దైవజనుడు యెరోబాము కట్టించిన చెప్పండి బలిపీఠం దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. నిలబడి ఏమంటున్నాడు చూడండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసిన. అమ్మా, ఆ వచ్చిన దైవ సేవకుడు యెరోబాము అన్ని దేవతలకు కట్టించిన బలిపీఠం గురించి మాట్లాడుతూ బలిపీఠంతో మాట్లాడుతున్నాడట ఈ దైవ సేవకుడు. దేంతో మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో నుండి యోషియా అను ఒక శిశువు పుట్టెను, దేవునికి స్తోత్రం చెబుదాం. దావీదు సంతానంలో నుండి యోషియా అనే ఒక శిశువు పుడతాడు. ఇది మొదలుకొని లెక్కెట్టుకో, 340 సంవత్సరాలకు పుట్టబోతాడు. అబ్బే, ఇంకా ఏం చెప్తున్నాడు ఆ దైవజనుడు? పుడతాడు, నీ మీద ధూపము వేసి ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద దేన్ని అర్పిస్తారు? మామూలుగా బలిపీఠం మీద ఏం అర్పిస్తారు? మేకపిల్ల, గొర్రె పిల్ల, పావురు పిల్ల, ఏదో ఒక పిల్ల, అంతేనా? మనిషి పిల్ల. ఆ పిల్లలైనా మనుషులైనా బలేసేస్తారా? బలిపీఠంతో ఏమని మాట్లాడుతున్నాడు? మళ్ళీ చదవండి. బలిపీఠమా, దైవసేవకుడు అంటున్నాడు దైవజనుడు, బలిపీఠమా బలిపీఠమా, దేవుడు నాతో చెప్పాడు నీతో చెప్పమని. బలిపీఠమా అదేంటంటే, దావీదు సంతతిలో నుండి ఒక శిశువు పడతాడు, అతని పేరు యోషియా. అతను వచ్చి ఏం చేస్తాడట? ఆ పుట్టిన శిశువైన యోషియా నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద. ఏమైనా అర్థమవుతుంది మీకు? ఓ బలిపీఠమా, ముందునున్న రాజులు ఎవరినైతే యాజకులుగా పెట్టుకొని, ఎవరినైతే ఏమండి మధ్యవర్తులుగా, యాజకులు అంటే మధ్యవర్తులే కదా, పెట్టుకొని వాళ్ళ ద్వారా అన్ని దేవతలకు బలులు అర్పణలు చేశారో వాళ్ళందరినీ కూడా బలిపీఠం మీద వధించే రోజు
రాబోతుంది. ఎవరు వధిస్తారా బలిపీఠం మీద? యోషియా. అది ఎలా సాధ్యం? అప్పటికి అందరు చచ్చిపోతారు కదా, ఆయన వచ్చే సమయానికి చచ్చిపోయింటారు కదా వాళ్ళు. 340 ఏళ్ళు అంటే ఇంకా బతికుంటారా? అది ఎలా సాధ్యం? ఇంకా చదువుతాం, ముందుకెళ్దాం. బాగా బాగా చదవాలి వాక్యాన్ని. అతడు వచ్చి నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు బలిపీఠం అని నీ మీద అర్పించును. అతడు బతికున్నోళ్ళని తీసుకొచ్చి బలేయుడు. ఆల్రెడీ అన్య దేవతలకు అర్పణలు అర్పించిన యాజకులు ఎవరైతే ఉన్నారో, అన్య దేవతలకు, దేవుడికి కాదు, అన్య దేవతలకు అర్పించిన యాజకులు ఎవరైతే ఉన్నారో వారి శల్యములు, అంటే అప్పటికేమయ్యారు? చచ్చిపోయారు. శల్యములు అంటే ఎముకలు. ఆ సమాధుల్లో ఉన్న ఎముకలు తీసుకొచ్చి నీ మీద, అంటే నీ మీద అంటే ఎవరి మీద, ఎవరితో మాట్లాడుతున్నాడు? బలిపీఠమా, నీ మీద ఆ ఎముకలు తీసుకొచ్చి. ఏ ఎముకలు? అన్య దేవతలకు యాజకత్వము చేసిన, ఎవరి నాయకత్వంలో చేశారు అన్ని దేవతలకు యాజకత్వం? అంటే వాళ్ళు యూదులేనా? రాజులేమో దేవుని పిల్లలు, ఆ రాజులు గుళ్ళు కట్టిందేమో అన్ని దేవతల గుళ్ళు, బలిపీఠాలు. ఆ అన్ని దేవతల గుళ్ళు బలిపీఠాలకి దేవుని పిల్లలు యాజకులు. చిత్రంగా లేదు? అందుకని ఒకడు రాబోతున్నాడు, ఒకడు పుడతాడు. వాడు 340 సంవత్సరాలకి వాడు వచ్చిన తర్వాత ఈ అన్ని దేవతలందరికీ బలులర్పించిన యాజకుల శల్యాలను తీసుకొచ్చి బలిపీఠం అని నీ మీద తగలబెట్టి బూడిద చే రోజులు రాబోతున్నాయి అన్నాడండి. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచించేద్దాం. ఇది ప్రవచనం, అది ఖచ్చితంగా నెరవేరుద్ది, చివరిలో చెప్తాను. సరే, మొత్తానికి రాజయ్యాడు. ఎవరు? యోషియా. ఆయన పాలనలోకి వచ్చాక 2 సందర్భాలు చెప్పి ముగించేస్తాను. ఫస్ట్ టైం ఆయన ఏం చేశాడో చూడండి దయచేసి. దినవృత్తాంతాల 2వ గ్రంథం, అందరూ ఓపెన్ చేద్దాం. ఇక 34వ అధ్యాయం 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడుగా ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేయుటకు పూనుకుని వాడై 12వ ఏట, ఎన్నో ఏట? 12వ ఏట. 12వ ఏట అంటే చెప్పండి అమ్మా. పాలనలోకి వచ్చాక 12వ ఏట, అంతే కదా? పాలనలోకి వచ్చాక 12వ ఏట. చదవండి. ఉన్నత స్థలములను, ఆయన పాలనలోకి వచ్చిన వెంటనే చేస్తున్న పనులు చూడండి. ఉన్నత స్థలములు అంటే అప్పటికి కట్టిన అన్ని దేవతల ఉన్నత స్థలాలు, దేవుడి కాదు. అర్థమవుతుంది మీకు? ముందే చెప్పాడు కదా, ముందు ఉన్న రాజులందరూ కట్టించిన అన్ని దేవతల దేవతా స్తంభాలు, గుళ్ళు, గోపురాలు, బలిపీఠాలు అన్నీ కూడా ఆయన వచ్చాక ఏం చేస్తాడు? పిండి చేసేస్తాడు, కూలగొట్టేస్తాడు, శిథిలం చేసేస్తాడు. చదువుదాం. అతడు వచ్చిన తర్వాత చదువమ్మా. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహాలను తీసేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించును. స్టార్ట్ చేశాడంట. అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠాలను పడగొట్టేశారు. వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహాలను అతని ఆజ్ఞ చొప్పున నరికేశారు. విగ్రహాలను ఏం చేశారంట? అతని అయంలోనే జరుగుతుంది ఇదే. నరికేశారట. దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి సూర్ణం చేసిను. మొత్తానికి ప్రతిమలన్నిటిని ఏం చేశాడు? సూర్ణం అంటే పొడుం చేసాడు. విగ్రహాలను ఏం చేశాడు? చదువుదా. వాటికి బలులు అర్పించిన వారిని కూడా అర్పించిన వారి సమాధుల మీద ఈ పొడుని తీసుకెళ్ళి, అంటే అప్పటికి ఉన్న యాజకులు ఎవరైతే ఉన్నారో అప్పటికి అంతకుముందు వారి సమాధుల మీద ఈ పొడువు అంతా ఏం చేశాడు? ఎందుకంటే ఆ దేవతల పేరుతోనే కదా వాళ్ళు నైవేద్యాలు అర్పించారు, బలులు అర్పించారు. ఆ దుర్మార్గుల సమాధుల మీద ఏం చేశారు? ఈ పొడుని చేసిన, సూర్యం చేసిన ఈ విగ్రహాల పొడి సమాధుల మీద చల్లేశారంట. ఇంకా చదువుదామన్నా. బయలు దేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద అతడు కాల్పించి బయలుదేవత యాజకుల శల్యములను తెప్పించాడు. ముందే చెప్పాడు కదా ప్రవచనం. ఏమేమి చెప్పాడు? ఒకడు వస్తాడు 340 ఏళ్ళకి, వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా నిర్మూలన చేస్తాడు. అవి ఉండగా ఎవరైతే యాజకులుగా దొంగలు ఉన్నారో ఈ దొంగలందరూ శల్యాలు సమాధుల్లో నుంచి తీసుకొచ్చి
ఏం చేస్తాడు? బలిపీఠమా బలిపీఠమా నీ మీదే తగలెట్టి బూడిద చేస్తాడు అన్నాడు కదా, అది నెరవేరాలి కదా. చదవండి దయచేసి. ఆ బయలుదేవత యాజకులుగా ఉన్న వారి శల్యాలను తీసుకొచ్చి బలిపీఠం మీద అతడు కాల్పించి యోధా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. ఇంకా ఆ ప్రకారము అతడు మనస్సే, ఎఫ్రాయిము, సిమ్యోను దేశముల వారి పట్టణములలోనూ నఫ్తాలి మన్యమందున్నటువంటి చుట్టుపట్లనున్న పాడు స్థలాలన్నింటను బలిపీఠములను ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ శుభ్రం చేసాడు. ఒక మాటలో ఉండకూడనివన్నీ కూడా తీసి పడేశాడు. ఆ ప్రకారము ఏం చేస్తున్నాడు చూడండి దయచేసి. బలిపీఠములను దేవతా స్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను చూర్ణం చేసి ఇశ్రాయేలీయుల దేశమందంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నింటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు మొత్తానికి శ్రమదాన కార్యక్రమం పెట్టుకున్నాడు. శుభ్రంగా స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛం చేసి మొత్తం శుభ్రం చేసి తిరిగి ఎక్కడికి వచ్చాడు? తన నగరుకి యెరూషలేముకి వచ్చాడు. 8వ వచనం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం, అంటే అతను ఎన్నేళ్ళకి పాలనలోకి వచ్చాడు? ఆయన పాలనలోకి వచ్చాక ఎన్నో ఏడు చదవండి. మొత్తానికి వయసు ఎంత? అది 8 ఏళ్ళకి రాజయ్యాడు. 18వ ఏట ఇప్పుడు. అంటే ఎన్నేళ్ళు ఇప్పుడు అతనికి? అది 18, 8 ఎంత? 26వ ఏట అని పెట్టి చదవన్నా. దేశమును మందిరమును పవిత్రపరచుటి అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫాను, అది అండర్లైన్ చేయండి. ఆయన ఎవరు? షాఫాను. ఈయన ఎవరంటే శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా. ఏమండి? ఎందుకు చెప్తున్నాను కూడా బాగా వినాలి. అతను 26వ ఏట, తన పాలనలో 18వ ఏట వీళ్ళందరినీ కేకేశాడంట. వీళ్ళందరినీ సమకూర్చే ముందు ఏం చేశాడు? చుట్టుప్రక్కల ఉన్న అన్నీ కూడా ఉండకూడని వాటన్నింటినీ శుభ్రం చేశాడు. అపవిత్రం చేసిన వాటన్నింటిని కూడా శుభ్రం చేసి పవిత్రం చేసి ఇక తన ఆస్థానంలో ఉన్న ముఖ్యులను పిలుస్తున్నాడు. ఒక కమిటీ మీటింగ్ వేస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నాడు చూడండి. నంబర్ 1 ఎవరంట? ఆయన పేరేంటంట? అజల్యా కుమారుడైన షాపానును, పట్టణాధిపతి అయిన మయేషాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాజు కుమారుడైన, చదవండి అక్కడ, యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. బాగా వినాలి ఇప్పుడు నా మాట. అంటే ముందు పరిసరాలన్నింటిని శుభ్రం చేశాడు. ఆ తర్వాత ఇంటి పని పట్టుకున్నాడు. ఇంటి పని అంటే స్థానికంగా యెరూషలేములో ఉన్న సంఘాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి, బాగు చేయాలి అని అప్పటికి ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి పెద్దలను పిలిచాడు. ఆ పెద్దల్లో ముఖ్యంగా ఒకరిని గుర్తుపెట్టుకోమన్నాను. ఆయన పేరే, ఏం పేరని చెప్పాను? చదవండి. ఆయన ఎవరని చెప్పాను? శాస్త్రి. కొంచెం ముందుకు వెళదాం. 9వ వచనం. ఇంకా ఏం చేస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు చూడండి. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చారు. అమ్మ వినాలి. ఇప్పుడు ఇక్కడ ప్రధాన యాజకుడు ఎవరు? యోషియా కాలానికి ఇప్పుడు చదివాం కదా, హిల్కీయా. శాస్త్రి ఎవరు? షాఫాను. ప్రధాన యాజకుడు ఎవరు? హిల్కీయా. ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇంకా ముందుకు వెళదాం. ద్వారపాలకులు, లేవీయులు, మనస్సీలు, ఎఫ్రాయిమీలు, దేశములు ఎందున్నటువంటి ఇశ్రాయేలీయులు శేషించిన వారందరి యొద్ద నుండి, యోధా బెన్యమీనీల వారి యొద్ద నుండి కూర్చి జనాన్ని సమీకరించాడంట. దేవుని మందిరములోనికి తీసుకువచ్చిన ద్రవ్యమును అతను ఎవరి ద్వారా ఎవరికి అప్పగించారు? సింపుల్గా చెప్తున్నాను, అందుకే 2 గుర్తుపెట్టుకోమన్నాను. షాఫాను ద్వారా కమిటీ వేశాడు. దానికి సంబంధించిన ద్రవ్యం దేనికి సంబంధించింది? చర్చిని శుభ్రం చేయడానికి కొంత అమౌంట్ కేటాయించి ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టమన్నాడు? ప్రధాన యాజకుడైన హిల్కీయా చేతుల్లో పెట్టండి. అర్థమైంది? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు హిల్కీయా ఆధ్వర్యంలో చర్చి ఏమవ్వాలి? శుభ్రం అవ్వాలి, బాగుపడాలి. ఏమైనా కమ్ములు పోతే కమ్ములు, ద్వారం పోతే ద్వారం, కిటికీలు పోతే కిటికీలు, అలాగే ఏవైతే పడిపోయినాయో, శిథిలం అయిపోయినాయో, నాశనం అయిపోయినాయో అవన్నీ కూడా శుభ్రం చేయాలి. సో అలా చెప్పినప్పుడు ఏం జరిగిందంటే అతని దగ్గరకు వచ్చి ద్వారపాలకులైన మొత్తం ద్రవ్యమంతా కూడా ఆయన ద్వారా, ప్రధాన యాజకుడు ద్వారా ఖర్చు చేయాలి. వారు 10వ వచనం,
దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలన్నిటికి కూడా వాటిని పంచడం జరిగింది. ఎందుకంటే దాన్ని బాగు చేయుటకును, యోధా రాజులు పాడు చేసిన ఇండ్లను దూలములను అమర్చుటకును, చెక్కిన రాళ్లను మళ్ళా తిరిగి జోడించుటకును, మ్రానులను కొనుటకై. ఈ డబ్బులన్నీ ఎందుకు ఇచ్చారంట ఈ కమిటీ వాళ్ళు? మళ్ళీ శుభ్రం చేయడానికి, యథావిధిగా దాన్ని బాగు చేయడానికంట. యెహోవా మందిరమునందు పనిచేయు వారికి, శిల్పకారులకును దానిని చేయి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేశారు. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా, ఎవరి మీద? ఈ పని చేసే వాళ్ళ మీద. ఎవరనగా చదవండి అక్కడి నుండి. మెరారీలైన లేవీలకు యహతు, ఓబద్య అనువారు. పని నడిపించుటకు ఏర్పడిన కహతీలకు జకర్యా, మెషుల్లాము అనువారు. లేవీల్లో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. 13వ వచనం. మరియు బరువులు మోయు వారి మీదను, ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తగా నియమింపబడిరి. మరియు లేవీల్లో లేఖకులను, పరిచారకులను, ద్వారపాలకులు కూడా ఉన్నారు. వారు ఆయా పనుల మీద నియమించబడ్డారు. 14వ వచనం. ఎందుకు చెప్తున్నారో చూడాలి మీరు. మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఒక కమిటీ వేసాడండి ఆయన పాలనలో. ఎన్నో ఏట? 26వ ఏట. పాలనలోకి వచ్చిన ఎన్నో ఏట? 18వ ఏట. ఫస్ట్ ఏం చేశాడు? చుట్టుపక్కల శుభ్రం చేశాడు. ఓకేనా? తదుపరి ఏం చేస్తున్నాడు? స్థానిక సంఘాన్ని శుభ్రం చేయాలి. యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడానికి ఏం చేశాడు? ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీలో ముఖ్యులు ఇద్దరిని మనం చూపించాను నేను. ఎవరెవరు? షాఫాను అనే శాస్త్రి, యాజకుడైన హిల్కీయా. మొత్తానికి హిల్కీయా ఆధ్వర్యంలో ఏం కావాలి? ఈ మందిరము శుభ్రం చేయాలి. రైట్. ఇలా మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక కమిటీని వేసాడు. అది మందిరం శుభ్రం చేసే కమిటీ. వినాలి బాగా. ఏ కమిటీది? మందిరాన్ని శుభ్రం చేసే కమిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఫైనల్గా మీకు అర్థం అవుద్ది. ఇలాగా ఈ కమిటీ వాళ్ళు వేసిన ఈ పని చేస్తూ ఉన్నప్పుడు, వారు పని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. మొత్తానికి మందిరం శుభ్రం చేస్తున్నారట. ఆ చేస్తుంటే 14వ వచనం. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు దొరికింది. ఇలా చూడండి, ఇక్కడే ఉంది ట్విస్ట్. మందిరం శుభ్రం చేస్తుంటే ఏం దొరికింది? అప్పుడప్పుడు వార్తల్లో మనం వింటూ ఉంటాం కదా, ఎక్కడన్నా తవ్వకాలు జరుగుతుంటే అమ్మ బాబాయ్ లంకి బిందులు దొరికి. లంకి బిందులు ఉన్నాయి. మనం పెట్టుకున్నాం ఆ పేరు. అక్కడేదో పాడుపడ్డ పాతూరు ఉంటుంది కదా. అప్పట్లో ఆ బీరువాలు అవి ఉండేవి కావు కాబట్టి బిందులు దాచుకునేవాళ్ళు. ఏమన్నా ఉంటే ఆటకు మీదో లేకపోతే తీసి లోపల పాతరేసు. పాపం వాళ్ళు చచ్చిపోయి ఉంటారు కాబట్టి అవి దొరుకుంటాయి. వాటికి ఏమని పేరెట్టాం మనం? అంతే, అంతకుమించి ఏం కాదు. అట్లనే ఇక్కడ కూడా ఏమైంది? మోషే ద్వారా అప్పటికే వ్రాయబడిన కొన్ని ప్రతులు ఎక్కడ దొరికాయి? శిథిలమైపోయిన బాగు చేస్తున్న దేవాలయంలో ఎవరికి దొరికాయి? యాజకుడైన హిల్కీయాకు దొరికాయి. ఎవరి ద్వారా వ్రాయించిన గ్రంథం అది? అది కనబడిందంట. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని షాఫానుతో చెప్పాడు, శాస్త్రితో చెప్పాడు. దొరికింది ఎవరికి? యాజకుడికి. చెప్పింది ఎవరికి? శాస్త్రికి. అలా చెప్పినప్పుడు ఆ గ్రంథం షాఫాన్ తీసుకున్నాడంట. షాఫాన్ తీసుకొని ఏం చేశాడు? 16వ వచనం. మరి శాస్త్రే కదా చదవాలి, ధర్మశాస్త్ర ఉపదేశకుడే కదా చదవాలి. ఆ శాస్త్రి అయిన షాఫాన్ తీసుకొని ఏం చేశాడు? 16వ వచనం. షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది ఏడ దొరికింది? పాడుబడ్డ ఆలయంలో. ఎప్పుడు దొరికింది? బాగు చేసేటప్పుడు. ఎప్పుడు దొరికింది గ్రంథం? రాజు దగ్గరికి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి రాజుతో ఇట్లని ఏమని, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినంతయో చేయుచున్నామండి, శుభ్రం చేస్తున్నామండి, నువ్వు చెప్పినట్టుగానే మందిరాన్ని శుభ్రం చేస్తున్నాము. యెహోవా మందిరమునందు ఇలా శుభ్రం చేస్తున్నప్పుడు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికి, పనివారి చేతికి దాన్ని అప్పగించాం. 18వ వచనం. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడయ్యా, ఇది అక్కడ దొరికిందంటయ్యా, హిల్కీయా నాకు ఇచ్చాడయ్యా. షాఫాన్ చెప్తున్నాడు రాజుతో, హిల్కీయా నాకు ఇచ్చాడయ్యా, ఇది హిల్కీయాకు దొరికిందంట.
నాకు అప్పగించాడు, నేను షాఫాన్ని అని రాజు ఎదుట మనవి చేశాడంట. శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానిని చదివి వినిపించను. ఏం జరిగింది? ఆ గ్రంథంలో అప్పటికే వ్రాయబడి ఉన్న ప్రతులు దొరికాయని చెప్పానుగా మోషే గారి. అందులో ఉన్న రాజు దగ్గరికి తీసుకొచ్చి శాస్త్రి అయిన షాఫాన్ ఏం చేశాడు? చదివి రాజుకి వినిపించాడంట. ఫస్ట్ ఎవరు విన్నారు చెప్పండి? ఫస్ట్ ఎవరు విన్నారు? రాజు విన్నాడు. తర్వాత అందరు వింటారులేండి. అది మంచి మంచి స్టోరీ. అది కంగారు అస్సలు పడకండి. ఈరోజు రాత్రి 3 గంటల వరకు ఉంటుంది ఈ ప్రసంగం. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే. ఉండదులే, నాకు ఓపిక ఉండొద్దు, నేను పడిపోతాను మళ్ళీ. చదివి వినిపిస్తే ఏం జరిగిందో చూడండి దయచేసి. అమ్మ అందరు తీయాలి. రాజుల 2వ గ్రంథం తీయాలి అందరు. మళ్ళీ అందరు తీయండి. చదివి వినిపించాడు కదా, అప్పుడు ఏం జరిగింది చూడండి. రాజుల 2వ గ్రంథం, దాని కంటిన్యూషన్ అక్కడ ఉంటుంది. మీరు ఎక్కడ ఎతికితే దొరకదో. తీశారా? 22వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగిస్తే అతడేమో దాన్ని చదివి రాజు నొద్దకు తిరిగి వచ్చి, నీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి దాన్ని అప్పగించరన్న వర్తమానము తెలిపి 10వ వచనం, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథాన్ని అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథములో ఉన్న దానిని షాఫాను రాజు సముఖమునందు చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు షాఫాను శాస్త్రి? ఆ దొరికిన గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చి ఆయన సముఖమందు ఆయన ఎదుట ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. చదివిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు చదవండి. ఇప్పుడు అందరు చదవాలి. ఇప్పుడు అందరు చూడాలి బైబిల్. 11వ వచనం, విన్న రాజు అలా చదవండి. విన్న రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథములో ఉన్న మాటలు వినినప్పుడు ఏం చేశాడు? వాక్యమేనా? ధర్మశాస్త్రంలో ఉన్న మాటలంటే వాక్యమేనా? మాట్లాడండి అమ్మలారా. వాక్యం విని ఏం చేశాడంట? మీరు ఎప్పుడన్నా అలా చేశారా? అమ్మా వాక్యం నేను మీకు పరిచయం 8-9 ఏళ్ళు అయింది కదా. ఎప్పుడైనా ఇన్ని రోజుల్లో ఇన్ని ప్రసంగాల్లో ఏ ప్రసంగానికైనా మీరు బట్టలు చింపేసుకున్నారా? ఏటి దాని మోత? ఎప్పుడైనా మీరు బట్టలు చింపేసుకున్నారా? ఎందుకని? హలో, మిమ్మల్ని మీరు బట్టలు చించుకోకపోతే రేపు మీరు చేస్తే ఎవరు ఆడవరు. అర్థమైందా? ఇప్పుడు మనం చించుకోవాల్సింది మన వస్త్రాలు కాదు, మన మనస్సు. ఆమోసులు అంటాడు కదా, ఉపవాస దినాలు ప్రకటించండి. మీ హృదయాన్ని చించుకోండి, మీ మనస్సును చించుకోండి. ఏమి చెరగాలి? వాక్యం వింటే ఏం చెరగాలి? హృదయం బద్దలాసిపోవాలి. వాక్య విరుద్ధంగా మన బ్రతుకుంటే. అందుకని ఏమన్నాడు తెలుసా? దావీదు తర్వాత ఎవరిని పెట్టొచ్చు ఆ ప్లేస్లో అంటే ఏమన్నాడు? యోషియా. ఇంతకు దావీదు ఏం చేశాడు? కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 51వ కీర్తనలు ఏం చేశాడు? ఏదో ఒకటి చేసి ఉంటాడు, ఏదో ఒకటి చెప్పండి అంటారు. ఆయన ఏం చేశాడు? ఆయన వాక్యాన్ని ఏం చేశాడు? చింపుకున్నాడా? ఎక్కడ చింపుకున్నాడు? చదవండి, వచనం చదవండి. చదువు దయచేసి. విరిగి నలిగిన హృదయము యెహోవాకు ఇష్టం. ఏమి విరిగిపోయింది? ఏమి సిరిగిపోయింది? ఉందా మాట అక్కడ? మరి చదవరే, పువ్వు వచ్చినవనే చెప్పండి. ఏమనుంది అక్కడ? విరిగిన మనసే దేవునికి ఇష్టం. ఎప్పుడైనా మీ మనసు విరిగిందా? ఎప్పుడైనా సిరిగిందా? ఎప్పుడైనా కరిగిందా? అంటే ఏంటి? మన మనసులేంటి? బండలు. కఠిన హృదయం మందే, పాశం మందే.
శేషమండి మందే. ఒక రాజు హృదయం కరిగిపోయింది, బట్టలు చించేసుకున్నాడంటండి బాబు. ఎందుకంటే గ్రంథములో ఒకలాగా ఉంది, మా బ్రతుకులు మరొకలాగా ఉన్నాయి. గ్రంథంలో ఉన్నట్టు బతకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాయి మా బ్రతుకులు? చలనం ఉండదు మనకి. ఎన్ని ప్రసంగాలు విన్న చలనం ఉండదు. ఒకే ఒక్క ప్రసంగం, షాపాను ద్వారా వినబడుతున్న ప్రసంగం. ఒక్క ప్రసంగానికి రాజు ఏం చేశాడు? బట్టలు చించేసుకున్నాడు. ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడు, ఇక ఏమన్నా పిచ్చాయిడికి, ఎవడేమనుకున్న అనవసరం, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా బ్రతుకు నా జనుల బ్రతుకు సరిగ్గా లేదంట. అయ్యో బాబోయ్, ఆయన అనుకున్నట్టు మేము బ్రతకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలని తట్టుకోలేక బట్టలు చింపేసుకున్నాడంట. ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి దయచేసి. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహికామును, మికాయా కుమారుడైన అక్బోరును, షాఫానుని శాస్త్రిని, ఆషాను రాజసేవకుల్లో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించాడు. అందరిక నా వైపు చూడండి, అందరిక నా వైపు చూడండి. ఫస్ట్ ఒక కమిటీని దేనికి వేసాడని చెప్పాను నేను? చర్చిని శుభ్రం చేయడానికి, అంతేనా? ఇప్పుడు రెండో కమిటీ వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండో కమిటీ వేస్తున్నాడు. రెండో కమిటీ ఎందుకు వేస్తున్నాడంటే ప్రియులరా, ఈ చర్చి శుభ్రం చేస్తున్నప్పుడు ఈ గ్రంథం దొరికింది కదా, ఆ గ్రంథపు మాటలు నా ఒక్కడికే కాదు తెలియాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యం పరిస్థితి అంటూ అందులో వ్రాయబడి ఉంది. అందుకని ఆయనకి బాధ కలిగి బట్టలు చింపుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగో లేదు, గ్రంథంలో ఒకలాగా ఉంది, మనం బ్రతుకు మరొకలాగా ఉంది. కాబట్టి కేవలం ఇవి నేను మాత్రమే వినడం కాదు, నా రాజ్యంలో ఉన్న వారందరికీ తెలియాలి, పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. ఇంటికి వెళ్ళి చదవండి. మొత్తాన్ని సమకూర్చి అందరి ముందు చదివించేసిన తర్వాత రెండో కమిటీని నియమించి ఆ కమిటీని ఒక ప్రవక్త దగ్గరికి పంపుతున్నాడు. వినాలి బాగా. యోషియా కాలంలో 3 ఉంటారు ప్రవక్తలు. ఏమ్మా, ఒకళ్ళు ఎవరని చెప్పాను స్టార్టింగ్ ఏడ్చాడు ఆయన, ఇర్మియా. ఏమండి, రెండవ ఆయన జకరియా, మూడో వ్యక్తి ఒక లేడీ. అసలు టోటల్గా ఈరోజు సబ్జెక్ట్ ఆవిడదే. అందుకని లాస్ట్లో నేను టైటిల్ చెప్తాను, కంగారు పడకండి. సబ్జెక్ట్ అంతా ఆవిడదే. రాజు గురించి అంతా చెప్పకపోతే ఆవిడ గురించి అర్థం కాదని చెప్పేసి ముందు రాజు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను మీకు. సో ఈ రెండో కమిటీని నియమించి, ఒరే బాబు షాఫాను, నువ్వు నా చదివి వినిపించావు, అందరికి కూడా చదివి వినిపించు. వినిపించిన తర్వాత ఈ గ్రంథాన్ని పట్టుకొని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళిపో. ఆవిడ కూడా ప్రవక్తే. 3 ఉన్నారు ప్రవక్తలుగా. ప్రవక్తలుగా ఎంతమంది ఉన్నారు ఆయన కాలంలో? యోషియా కాలంలో 3, ఇర్మియా, జకరియా, నేను చెప్పబోయే ఆవిడ పేరు కూడా తొందరలో ఇప్పుడు తెలిసిపోద్దులేండి. నువ్వు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆవిడకిచ్చి, అమ్మా ఈ గ్రంథంలో ఎలాగుంది, ఆ గ్రంథంలో ఉన్నదంతా మా రాజ్యం గురించి సెలవిచ్చింది, ఇంతకు మా బతుకులేంటి, మా భవిష్యత్తు అంటే, దయచేసి దేవుని దగ్గర విచారం చేసి చెప్పమ్మా, నీకు నమస్కారం అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగి రండ్రా అని రెండో కమిటీని నియమించి ప్రవక్త అయిన హుల్దా దగ్గరికి పంపించారు. ప్రవక్త పేరేంటి చెప్పండి? హుల్దా. వెళ్ళిన ఈ కమిటీ ఎన్నో కమిటీ? రెండో కమిటీ. దేనికోసం వెళ్ళారు? గ్రంథములో వ్రాయబడ్డది దేవుని ముందు పెట్టి విచారించి మా భవిష్యత్తు వద్దు చెప్పమ్మా అని అడగడానికి ఎవరి దగ్గరికి పంపారు? హుల్దా. అలా పంపినప్పుడు ఆవిడ ఏం చేస్తుందో చూడండి దయచేసి. అందరూ బైబిల్లో పనిచేద్దామండి. అమ్మ 13వ వచనం నేను చదువుతాను వినండి. 13వ వచనం. మీరు పోయి, రెండో కమిటీతో చెప్తున్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ మన జనుల విషయంలోనూ యోధావారి అందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారం చేయండి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక, అంటే ముందు పరిపాలించిన రాజులందరూ గ్రంథంలో ఉన్నట్టు బతికారా? బతకలా. చేయక, చదవండి, ఈ గ్రంథపు మాటలను వినని వారై, దేవుని మాట వినని వారై దేవుడికి కోపాగ్ని పుట్టించారట. దేవుడికి ఏం పుట్టించారంట? ముందోళ్ళు కోపాన్ని పుట్టించారంట. అలాగే గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నదే. దేవుడు కోపం ఎప్పుడు వస్తుంది? విన్నప్పుడా? వినట్లేదు కాబట్టి. మీరు కూడా ఈ 40 రోజులు విన్నట్టే వినకుండా బతికారు అనుకోండి, ఆయనకి మండింది అనుకోండి. అప్పుడప్పుడు మనం అంటాం, వేరే నాకు మండింది అనుకో, ఇత్తడైపోద్ది అప్పడం అయిపోద్ది అంటాం కదా మనం.
మనకి ఏమైపోద్ది మరి? బూడిదైపోద్ది. జాగ్రత్త. హెచ్చరిక మాటలు చేస్తున్నాడు. ఇదిగో చూడండి, మన పితరులు వెనక దేవుని కోపం మండింది. మన తరంలో వాళ్ళు కూడా వింటలేదు కాబట్టి ఆయన కోపం అధికంగా మన మీద మండుతుంది. అంటే గ్రంథం ద్వారా ఏమి సమాచారం తెలిసింది రాజుకి? దేవుడు మీ విషయంలో చాలా కాపాడుతున్నాడు. కంటిన్యూ చేద్దాం ఏమండి. కాబట్టి 14 వచ్చును, యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్త యెహూ హుల్దా యొద్దకు ఆ గ్రంథాన్ని పట్టుకొని వచ్చేది. ఇది రెండవ కమిటీలు ఎవరున్నారు చూడండి మళ్ళీ. కాబట్టి యాజకుడైన హిల్కియా, అహికాము, అక్బోరు, షాఫాను, ఆషా వీళ్ళు కలిసి ఏం చేశారంట? ఆ గ్రంథాన్ని పట్టుకుని ఎక్కడికి వచ్చారు? విచారం చేయమని, దేవుడి దగ్గర విచారం చేయమని హుల్దా అనే ప్రవక్త దగ్గరికి వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షాషుకు పుట్టిన తెక్వాకు కుమారుడైన షల్లుమునకు భార్య అయిన యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలయుండును. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. ఈ 2వ కమిటీ. అమ్మా, గ్రంథంలో ఎలాగుంది? అది తీసుకెళ్ళి నేను రాజు దగ్గర చదివా. ఆయన బట్టలు చింపేసుకున్నాడు, జనాలందరికీ వినిపించాడు. ఒరే, నా రాజ్యం మీద దేవుడు కోపం మండుతుందిరా, దేవుడు మహా ఉగ్రుడైపోయారా, మనల్ని రేపు మాపు వేసేస్తాడంట్రా, ఏమైపోతాయిరా మన బతుకులు, మన పిల్లల భవిష్యత్తులు ఏంటని ఏడుస్తున్నాడు ఆయన. మా భవిష్యత్తు ఎలాగ ఉంటుందో మహాతల్లి నువ్వు చెప్పని 2వ కమిటీకి మమ్మల్ని మీ దగ్గరికి పంపారమ్మా అని అన్నప్పుడు ఆవిడ ఏం చేసిందో చూడండి దయచేసి. 15వ వచనం. ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట చెప్పుడే. విచారం చేసేసింది, రిప్లై ఇస్తుంది. ఏంటంటారు అది? ఓకే అమ్మ, వినాలిక. ఆవిడ గ్రంథాన్ని తీసుకుని ఏం చేసింది? దేవుని దగ్గర విచారం చేసి రిప్లై ఇస్తుంది. రాజుతో చెప్పండి వెళ్ళి, మీ భవిష్యత్తు దేవుడు చెప్పాడు నాకు, ప్రవక్తని కదా నేను, రాజుతో చెప్పండి. ఏమని చెప్పాలంటే నంబర్ 1 నోట్ ఇచ్చేయండి. 19వ వచనంలో జాగ్రత్త చదవండి అమ్మా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరున్న స్థలం దెబ్బైపోతే. అమ్మలారా నమస్తే. ఏటట రిప్లై? మీరున్న స్థలం ఖచ్చితంగా దెబ్బైపోద్ది. దెబ్బైపోద్ది అంటే ఏమైపోద్ది? శ్మశానం అయిపోద్ది. 2వ పాయింట్ నోట్ ఇచ్చేయండి. దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తూయలదొక బతుకచ్చా అంటారంటే ఎవడన్నా వాళ్ళ గురించి ఇంటే, ఆ జనం గురించి, ఆ దేశం గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ఏమంటారంట? వాళ్ళదొక బతుక అని దూషిస్తారట. దూషణాస్పదముగా చూడండి ఎంత బాగా రాశారు. వారి గురించి అనుకుంటారట. తర్వాత చూడండి 3వ పాయింట్. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, యోధా దేశంతో చెప్తున్నాడు, యోధా జాతి చెప్తున్నాడు, మెత్తను మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు తగ్గించుకోకుండా మారకపోయావా? నీ బట్టలను చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాల్చావా? ఓకే, రాల్చకపోయావా? పశ్చాత్తాపం ఉండదా నీకు? మారవా? మారు మనసు పొందవా? ఏడవ్వా? తగ్గించుకోవా? లొంగవా? విధేయత చూపించవా? చెప్తున్నాడు చూడండి. ఇంకా రాల్చితివి. ఎవరి గురించి మాట్లాడుతావు? రాల్చకపోతే పతే కట్టి వేరే. ఇక్కడ రాజు గురించి చెప్పమంటుంది ముందు. అయ్యా నువ్వు విన్నావయ్యా, నువ్వు విన్న తర్వాత ఏం చేసావు? అయ్యా నువ్వు బట్టలు చింపేసుకున్నావయ్యా, నువ్వు దీనత్వం చూపించావయ్యా. రాజు చూపించాడా లేదా? చూపించావయ్యా. నువ్వు బట్టలు చింపుకున్నావయ్యా, ఏడ్చేసావయ్యా. గనుక రాజుతో చెప్పమన్నది కదా, ఆ మాట రాజుతోనేనా చెప్పమన్నది? వెళ్ళి రాజుతోనే కదా. కాబట్టి రాజా, నీవు చేయు మనవిని నేనే. ఎవరు అంగీకరించారు? దేవుడు. ఎవరు మనం అంగీకరించాడు? యోషియా మనవి. సో నువ్వు ఒక్కడవే బట్టలు చింపుకున్నావు, నీవొక్కడవే దీన మనసు ధరించుకున్నావు, నీవొక్కడవే ఏడ్చావు, నీవొక్కడవే పశ్చాత్తపడ్డావు. కాబట్టి నీ మనవి నేను విన్నాను. దేవుడు నాకు చెప్పాడు. హుల్దా చెప్తుంది, మీరు వెళ్ళి రాజుతో చెప్పండి. గనుక నీ మనవి నేను అంగీకరించి. 20వ వచనం. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. తర్వాత రాజుతో, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. ఎవరు? తర్వాత, నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును
నీవు కన్నులతో చూడనే అంటే ఏంటి? ఏమర్థమైంది మీకు? కీడు రావడం ఖాయం. నీవున్న ఈ స్థలం దెబ్బైపోవడం ఖాయం. ఈ స్థలం అంతా శ్మశానమైపోవడం ఖాయం. అందరూ ఆ కీడులో చావడం ఖాయం. కానీ ఆ కీడు నీకు రాదు. ధన్యజీవి ఎవరు? యోషియా. చదువుదాం. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడు నీవు కన్నులతో చూడనే చూడవు, ఇదే యెహోవాకు. అంతట వారు ఆ వర్తమానాన్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. వర్తమానాన్ని మొత్తం సంపూర్ణంగా వివరించి చెబుతూ ఉన్నారు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం ముగించి చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ మొత్తాన్ని సమకూర్చాడు. మీటింగ్ పెట్టాడు. యోధా వారందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకుల్ని, ప్రవక్తల్ని, అల్పుల్ని, గనుల్ని, జనులందరిని కూడా పిలిచాడు. యెహోవా మందిరమునకు వచ్చి వారందరూ వినుచుండగా యెహోవా మందిరం ముందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నింటినీ కూడా చదివి వినిపిస్తే రాజు ఒక స్తంభానికి జారబడిపోయాడంట. యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలు. ఇప్పుడు ఏమంటే రాజు మాట్లాడుతున్నాడండి. అమ్మా విన్నారు కదా, మన భవిష్యత్తు హుల్దా ద్వారా దేవుడు చెప్పించాడమ్మా. మనం విందామమ్మా, మనం బాగుపడదామమ్మా. ఎలా ఉందామంటున్నాడంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాసనాలను హృదయపూర్వకంగా మనం గైకొందాం. ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధనలన్నింటినీ మనం విందాం. ఆ మాటలన్నింటిని మనం విందాం, స్థిరపరచుకుందాం మన బ్రతుకులో. యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుందాం అని జనులందరితో చెప్తే జనులందరూ ఏం చేశారు? సమ్మతించిరి. 23వ అధ్యాయము 16వ వచనం. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూసి, చివరిగా జరుగుతున్నది ఇదంతా ప్రవచనం నెరవేరాలిగా. ఒక దైవసేవకుడు వచ్చి ఏం చెప్పాడని చెప్పాను. 340 ఏళ్లకే ఒకడు పుడతాడు. వాడు పుట్టి అన్య దేవతలకు ముందుగా రాజులుగా ఉన్నవారు కట్టించిన విగ్రహాలను, దేవతా స్థలాలను, బలిపీఠాలను శిథిలం చేసి, బలిపీఠమా నీకు ఎవరైతే దూపాలేశారో ఆ దొంగ యాజకులందరి శల్యాలను తీసుకొచ్చి నీ మీద ఏం చేస్తాడు? కాల్చి పొడి చేయాలి కదా. అది నెరవేరాలి కదా. మొత్తానికి జనానికి చెప్పాడు. హెచ్చరిక చేయడం అయితే చేశాడు. వాళ్ళు బతుకుతారా చస్తారా, అలాగా దేవుడు చెప్పినట్టు జీవిస్తారా జీవించరు అనేది ఆయనకు అనవసరం. దేవుడు ఆయన విషయం అయితే హుల్దా ద్వారా ప్రవచనం చెప్పించాడు. ఏమని? నువ్వు ఈ కీడంతా చూడవు, నువ్వు ఉన్న స్థలం మాత్రం దెబ్బై పోద్ది. నేనైనా అంతే, వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. మీరు బతుకుతారో చస్తారో అది మీ ఇష్టం. మీరు నడుచుకుంటారో నడుచుకోరో అది మీ ఇష్టం. సో రాజు చెప్పడం అయితే తన జనాంగం మొత్తానికి చెప్పేశాడు. మరి ఆ ప్రవచనం నెరవేరాలి కనుక ఆయన ఏం చేశాడంటే అచ్చటనున్న పర్వతమునందున్న సమాధులను చూశాడు. కొందరిని పంపించి సమాధుల్లో ఉన్న శల్యములను, ఎవరి శల్యాలు ఇవి? యాజకుల రప్పించి ఏం చేశాడు? దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం, నేను ముందే చెప్పాను కదా ఒక దైవసేవకుడు వచ్చాడని, ఎవరైతే ఆయన గురించి ప్రవచించాడో ఆ ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి, ఎందుకంటే ముందు ప్రవచనం ఉంది కదా, బలిపీఠమా అని, ఆ బలిపీఠాల మీదే కాల్చి దాన్ని అపవిత్రపరిచును. అంతటా అతడు నాకు కనబడుచున్న, ఇటు చూడండి, ఇప్పుడు కొన్ని సమాధుల్లో ఉన్న శల్యాలన్నింటినీ తెప్పించాడు వరుసగా. ఇది మొదటి సమాధి. ఇందులో ఉన్నోడు ఎవడు? ఆల్రెడీ బలిపీఠం మీద, అన్ని దేవతల బలిపీఠం మీద బలు అర్పించినోడు. అయితే వాడి సమాధిని తవ్వండి, ఆడు ఎముకలు తీసుకొచ్చి దీని మీద కాల్చండి. రైట్. ఇలాగ సమాధులన్నీ తవ్వుకుంటూ కాల్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఒక పక్కన సపరేట్గా ఒక సమాధి కనపడ్డదంట. సపరేట్గా ఏం కనపడ్డది? రాజుకి, యోషియాకి ఒక సమాధి కనపడ్డదంట. అప్పుడు ఆయన అటు చూసి ఏమంటున్నాడు చూడండి 17వ వచనంలో. ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు ఆ పట్టణస్థులందరూ చెప్పారంట, అది యోదయా దేశము నుండి వచ్చి నీవు బేతేలులో బలిపీఠమునకు చేసిన క్రియలకు ముందుగా తెలిపిన దైవజనుని సమాధి. అంటే ఏమర్థమైంది మీకు? ఒకప్పుడు నువ్వు పుట్టకముందు 340 సంవత్సరాల క్రితం, వింటున్నారా, నీ గురించి ఒక దైవ సేవకుడు ప్రవచించాడే, ఆ దైవ సేవకుని సమాధయ్య. అందుకేమన్నాడు చూడండి యోషియా. అప్పుడు
అలాగన్నప్పుడు ఆ సమాధి ఆ దైవ సేవకుడిది అని చెప్పినప్పుడు 18వ వచనం, అందుకు అతడు దానిని తప్పించుడి. అమ్మా వింటున్నారా? దైవజనుని సమాధిని ముట్టుకోకండి, దానిని తప్పించుడు. ఎవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను సోమ్రోను నుండి వచ్చిన ప్రవక్తల శల్యములను తప్పించిరి, వాటిని ముట్టుకొనలేదు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తా. ప్రవచనం కూడా నెరవేరింది కదా, నెరవేరింది. ఇక యోషియా ఎంత గొప్పవాడంటే, సమూయేలు గారు బ్రతుకున్నప్పుడు జరిగిందంట పండుగ అంత గొప్పగా. ఇశ్రాయేలీయుల గొప్ప పండుగ ఏంటో తెలుసా? పస్కా పండుగ. చెప్పండి అందరూ. సమూయేలు గారు ఉన్నప్పుడు జరిగిందంట. ఎవరు ఉన్నప్పుడు చెప్పండి అందరూ. సమూయేలు ఏమన్నా రాజా అంటే రాజులు రాకముందు జరిగింది. ఏం పండుగ అది? ఎలా జరిగింది? ఘనముగా జరిగింది. ఎప్పుడు జరిగింది? రాజులు రాకముందు. ఎవరి కాలంలో జరిగింది? సమూయేలు కాలం. ఆ తర్వాత అంత గొప్పగా మళ్ళీ ఎప్పుడు ఆ పండుగ జరిగిందంటే, ఇప్పుడు చదవండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం ప్రార్థన చేసుకుందాం. 35వ అధ్యాయం 18వ వచనం. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదో. ఎవరి కాలం వరకు? యోషియా కాలం వరకు. అప్పటికే 15 మంది రాజులు వచ్చినా, ఆ ఉమ్మడిగా ఉన్న ముగ్గురు కూడా లెక్కేసుకుంటే 18 మంది రాజులు ఉన్నా కూడా ఏ రాజుల కాలంలో జరగనంత గొప్పగా పండుగ పస్కా పండుగ ఎప్పుడు జరిగిందంట? సమూయేలు తదనంతరము. చెప్పండి. యోషియా కాలంలోనే అంత గొప్పగా ఆ పండుగ జరిగింది. యోషియాయు, యాజకులు, లేవీలు, అక్కడున్న యోధా, ఇశ్రాయేలు వారందరూ, యెరూషలేములో కాపురస్తులు ఆచరించిన ప్రకారం ఇశ్రాయేలు రాజులందరూ ఒక్కడైనను పస్కా పండుగను అంత గొప్పగా ఆచరించలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరం ముందు ఈ పండుగ అంత గొప్పగా జరిగింది. నా వైపు చూడండి. యోషియా అంత గొప్పగా పశ్చాత్తాపడడానికి, అంత గొప్పగా మారడానికి కారణమైంది ఒక స్త్రీ. ఆవిడ అమ్మ బాబాయ్ ఇతను రాజు కదా, మనం దేవుడు చెప్పినట్టు నువ్వు బాగుపడ్డావు కానీ జనం చేస్తారని నేను కఠినమైన మాటలు మాట్లాడితే నన్ను చంపేస్తాడేమో. రాజులు ఏం చేస్తారు? చంపేరా. ఎక్కడ జడియలేదు, ఎక్కడ భయపడలేదు. ఒక స్త్రీ అయినా కూడా రాజుకి భయపడక దేవుడు చెప్పినట్లు ఏం చేసింది? సమాచారం అందించింది. యోషియాని ఈరోజు అంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి కీ రోల్ ఒకటి ఉంది. ఆ రోల్ ఏంటో తెలుసా? చెప్పవలసింది నిర్మోహమాటంగా, ఖండితంగా చెప్పవలసింది హెచ్చరిక చెప్పేసింది. గనుక ఈరోజు యోషియా గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం. స్త్రీల గురించి చాలా చిన్న చిన్న అంచనా వేస్తారు ప్రియులారా. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? తాళం కప్పు ఎంతలా ఉంటుంది? కప్పు ఎంత ఉంటుంది? కప్పు ఎంతలా ఉంటుంది. తాళం ఎంత ఉంటుంది? చిన్నది. ఇది లేకపోతే కప్పు ఎంతలా ఉన్న ఉపయోగం అర్థమైందా? తాళం ఎవరు? స్త్రీలారా, మీరే. అది ఎంత మొబైల్కైనా కూడా ఇదిగో ఇంతలా ఉంది కప్పలాగా. ఇది వర్షాకాలం కప్పు ఉంటుంది. ఏం కప్పది? ఏదో కప్ప. ఇంతలా కప్ప కదా ఇది. దీనికి కూడా తాళం ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? పాస్వర్డ్. అవి ఎంత ఉంటాయి? చిన్న చిన్న అక్షరాలు 3, 4 ఉంటాయి. ఇంతలా కప్ప ఓపెన్ అవ్వాలని ఏం కావాలి? అది ఒక వ్యక్తి ఉన్నత దశను మార్చగలిగిన శక్తి స్త్రీ శక్తి ప్రియులరా. మీరు బైబిల్లో తరచి చూడండి. సమాజాన్ని ఉద్ధరించిన స్త్రీలు బైబిల్లో ఎంతోమంది మనకు కనబడతారు. యేసు ప్రభు సువార్తను కూడా మొట్టమొదటగా సమాజానికి అందించింది ఒక మగ్దలేనా మరియా. పండితులను సైతం పామరులను సైతం ఆలోచింపజేసిన స్త్రీలలో ఉన్నవారు ఒక ప్రిస్కిల్లా. పండితుడైన అపుల్లోను ఇంటికి చేర్చుకొని ఆయనకు యేసుక్రీస్తును గురించిన సువార్త సమాచారాన్ని విపులంగా
బోధించిందట. పండితులకు తాళం కీ. సమాజాన్ని ఉద్ధరించే ఒక ఉన్నతమైన ఏమంటారు, సమాజోద్ధకురాలు అంటారు చూసారా, ఒక దార్శనికురాలు, ఒక మార్గదర్శి, ఒక దారి చూపించే దిక్చూసి. ఎవరో స్త్రీ. ఈరోజు మనం గొప్పగా యోషి గారి గురించి మాట్లాడుకున్నాం. దానికి కారణం ఏంటి? ఏమండి, ఎంతోమంది ప్రవక్తలు ఉండొచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఆయన పర్టికులర్గా ఆమె దగ్గరికి పోయే రెండో కమిటీని ఏం చేయమన్నాడు? విచారణ చేయండి. ఎందుకంటే ఆవిడ మీద అంత నమ్మకం. ఈరోజు స్త్రీలను పురుషులు నమ్మేలాగా ఉన్నారా? పోనీ స్త్రీలు పురుషుల్ని బాగు చేసుకునే వాళ్ళుగా ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు సమాజం దృష్టిలో బలహీనలే కావచ్చు, సమాజం దృష్టిలో చిన్నవారే కావచ్చు, కానీ మీరు తాళాలు. ఎవరి బొడ్లో ఉంటాయి తాళాలు? ఇచ్చావా మా అమ్మకి ఎప్పుడన్నా? ఉంటాయి. ఆ తాళాలు సువార్త అయితే బాగుంటుంది. అర్థమవుతుందా? ఏమన్నాడు యేసుప్రభు? యేసుప్రభు ఏమన్నాడు? పరలోకపు రాజ్యపు తాళపు చెవులు మీకు ఇస్తానన్నాడు. ఏంటివి? సువార్తే. మీరందరూ కూడా సువార్తను ప్రకటించి, సువార్త బైబిల్లో ఉంటుంది, కీర్తనల గ్రంథంలో. ఆ స్త్రీ సైన్య సమూహము సువార్తను ప్రకటించి స్త్రీల గురించి మాట్లాడుతూ, ఆ స్త్రీల సైన్య సమూహము గొప్పగా ఉండిన అంటాడు. అంటే సువార్త ప్రకటించి స్త్రీలు దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారు? గొప్పగా కనపడుతున్నారు. మీరు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హుల్దా గురించి మరొక మాట చెప్తా. బైబిల్లో ఆ ఒక్క రెఫరెన్స్లో ఆ పేరు తప్ప ఆవిడ కోసం 66 పుస్తకాలు ఎక్కడ ఉండదు. మీకు అర్థమైందా? హుల్దా గురించి ఆ ఒక్క వచనంలో ఆ ఒక్క పేరే, ఆ 2 అక్షరాలే తప్ప బైబిల్లో ఆవిడ గురించి ఇంక ఎక్కడ ఉండదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ చెప్పిన సామెత చెప్పండి. కాకిలాగా కళకాళంబతి సావడం కంటే హంసలాగా హుల్దాలాగా బతికి సావండి. అంతే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.